హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే మా పిల్లలకండి ఎవరికి ఏది ఇష్టమో అది చేసి పెట్టాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఈరోజు ఏం చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా పొద్దున్నే లేవగానైతే చూడండి, ఇంకా ఎండ అయితే ఎక్కువగా ఉంది. మా పిల్లలు వెళ్ళిన వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేశానమాట. పిల్లలు ఉండగా టైం అయిపోతూ ఉందండి, ఇంకా టెన్షన్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ లేసేదేమో లేటుగా లేస్తున్నాను, నైట్ ఏమో సామాన్లు క్లీన్ చేసుకొని పడుకునేసరికి 12 అయిపోతుంది. మార్నింగ్ లేవాలంటే అస్సలు లేలేకపోతున్నాను అనమాట. వేడి ఎక్కువగా ఉందండి ఇంట్లో. మార్నింగ్ అయితే చల్లగా ఉంటుంది కాబట్టి నిద్ర వచ్చేస్తుంది. దానివల్ల 6 గంటలకైతే లేచినా కానీ బద్ధకంగా అనిపిస్తూ ఉంది. ఇంకా దానివల్ల ఇంకా ఈ బద్ధకంలో వీడియో పెట్టినాను అంటే ఇంకా మా ఆయన అంతే అరుస్తాడు. అందుకనేసి మార్నింగ్ అయితే టిఫిన్స్ అవంతా ఏమి మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను. కానీ కొంచెం ఎర్లీగా లేచినప్పుడైతే ఖచ్చితంగా వీడియో అయితే తీస్తానండి మార్నింగ్ లేవగానే. ఇంకా ఇదిగోండి, బయట అయితే సామాన్లు ఎక్కువగా ఉన్నాయి కదా, నైటే క్లీన్ చేసేసి బయట పెట్టేసి బెడ్షీట్ వేసి కప్పేసానండి. ఇంకా బట్టలు తెచ్చి లోపల వేసేసాను. ఇవన్నీ మడతేసేయాలన్నమాట. అవన్నీ నిన్నటివి. ఇంకా నిన్న నైట్ 8 గంటలకు వేసినవి బయట ఆరేసి ఉన్నాను. అవి కూడా తీసుకొచ్చి మడతేసేయాలన్నమాట. బట్టలు మడతేసేయాలి, సామాన్లు అంతా లోపల పెట్టి అంతా సర్దేసేయాలి. ఇదిగోండి, మార్నింగ్ అయితే జొన్నలతో దోశ చేశాను. చాలా అంటే చాలా బాగుందండి దోశ అయితే మాత్రం. ఇంకా దోశలోకి ఇదిగోండి చట్నీ. నేను మామూలుగా రోజు చేసే చట్నీ అనమాట. తినేపప్పులు, కొబ్బరి, జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసి చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది. ఏ దోశలేకైనా అండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఏదైనా కానీ ఆ చట్నీ మాత్రం చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే అదే ఇష్టపడతారు, అందుకనేసి అదే చేశాను. ఇంకా వాళ్ళు వెళ్ళగానే ఇదిగోండి ఎగ్ కర్రీ చేద్దామనేసి గుడ్లు కూడా ఉడకపెట్టి పెట్టేశానండి. మళ్ళీ లేట్ అవుతుందనేసి, ఎందుకంటే బయట అవంతా ఉన్నాయి కదా సామాన్లు, ఇంకా పని అంతా అయిపోయేసరికి లేట్ అవుతుందని. ఇంకా సంగటి నిన్న చేసిందండి, నీళ్ళు పోసి పెట్టాను. మా ఆయనకి పెడదాం అనుకున్నాను కానీ మార్నింగే, ఎందుకంటే ఎండకు వచ్చేసరికి ఆయనకి చల్లగా ఉంటుంది కడుపులో. అందుకనేసి ప్రతిరోజు సంగటి చేసేసి నీళ్ళు అయితే పోస్తూ ఉన్నాను. కానీ వేడివేడిగా జొన్నలతో దోశ చేశాను కదా, తింటే తనకి కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుందనేసి ముగ్గురికండి దోశలు అయితే చేసి చట్నీ వేసి పంపించేశాను. ఇంకా తర్వాత కొంచెం అయితే ఉంది, నా వరకే ఉంది. ఇంకా నేనేంటంటే ఇంకా సంగటి ఉంది కదా, అది వేస్ట్ చేయడం ఎందుకులే అనేసి ఇంకా నేనైతే సంగటి సర్ది తాగుదామనేసి ఇంకా మీతో అలా షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఉంది కదండి సామాన్లంతా, ఇవన్నీ తీసి హాల్లో అయితే పెట్టేసి ఆ తర్వాత నేను కూడా టిఫిన్ తినేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. అంటే వంట అయితే స్టార్ట్ చేశాను. చూసారు కదండి ఎంతంటే ఎక్కువగా ఉంది. ఫస్ట్ అయితే చెట్లకు నీళ్ళు పోసేసానండి. పోసిన తర్వాతే ఇంకా సామాన్లంతా ఎత్తిపెట్టేశాను. ఇంకా వంట చేస్తూ ఉన్నాను అంటే లేట్ అయిపోతుందండి. ఈ ఎండకి సామాన్లు కరిగిపోతున్నాయి అన్నమాట, ప్లాస్టిక్ సామాన్లు. ఇంకా ఎందుకు అంటే నేను సామాన్లన్నీ ఇంట్లో అయిపోయాయండి, అవన్నీ తీసి క్లీన్ చేసి బయట ఆరబెట్టేశాను. ఎండకు ఆరబెట్టేసి మళ్ళీ అందులో స్టోర్ చేసుకున్నామంటే పురుగు పట్టకుండా ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో బయట అయితే వేసేసాను. ఒక 10 గంటల దాకా పెట్టేశానండి. ఆ తర్వాత అవి తీసి లోపలైతే పెట్టేసుకున్నాను కదా, ఇంకా ఆ తర్వాత నేను కూడా బట్టలు మడతేసుకొని ఎక్కడ సర్దేసుకొని ఇదిగోండి వంట అయితే స్టార్ట్ చేసేసాను. 8 గుడ్లు తీసుకున్నానండి. ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా. ఎట్లుంది నాన్న అనేసి మా పిల్లల్ని అడిగాను, మా ఆయన్ను. డిఫరెంట్గా ఉంది, బాగుంది అనేసి చెప్పారు. ఇంకా ఇక్కడైతే 8 గుడ్లు అయితే తీసుకున్నానండి. 8 గుడ్లకి ఒక 3 ఆనియన్స్, మీడియం సైజువి 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా అయితే 4 తీసుకోవాలండి, 8 గుడ్లు కదా. ప్రాసెస్ అంటే ఎక్కువ గుడ్లు క్వాంటిటీ అయితే ఎక్కువగా ఉంది. ఇంకా నా దగ్గర 3 ఉన్నాయన్నమాట గుడ్లు, ఆనియన్స్. అందుకనేసి 3 తీసుకున్నాను. మీరైతే 4 ఆనియన్స్ తీసుకోండి. ఆ తర్వాత ఇదిగోండి స్టవ్ పైన బాండీ పెట్టేసుకున్నాను. కొంచెం మందపాటి బాండీ అయితే పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ ఒక 2 స్పూన్స్ అయితే వేసానండి. ఇక్కడ ఆయిల్ వేసేసి 4 గుడ్లు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసేసి ఫస్ట్ ఒక 4 గుడ్లు వేసి రోస్ట్ చేశానండి.
అన్నీ వేస్తే విరిగిపోతాయనేసి భయపడి నేను 4 వేసుకున్నాను. మళ్ళీ బాగుందిలే ఏం కాదు అనేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మరో 4 గుడ్లైతే వేసుకున్నానండి. ఈ విధంగా ఫ్రై చేసి ఒకదాని తర్వాత ఒకటి మనం సపరేట్గా అయితే తీసి పెట్టేసుకోవాలి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు కర్రీస్ కానీ ఈరోజు చేసిన నేను ప్రతి ఒక్క వంట అయితే నచ్చుతుందనమాట. ఈరోజైతే వెజ్ మంచూరియా కూడా చేశానండి. అలాగే గోధుమ పిండితో స్వీట్ దోశ కూడా చేశాను. స్పెషల్గా కాఫీ కూడా చేసుకున్నాను నేనైతే మీతో. ఈరోజైతే ఈ రెసిపీస్ ఉన్నాయి కాబట్టి మీరు చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదిగోండి ఇంకా గుడ్లు అయితే పక్కకు తీసి పెట్టేసి ఇదిగోండి ఆ తర్వాత కొంచెం సోంపు, చెక్క, లవంగాలు, యాలకులు వేసుకున్నాను. లవంగాలు వచ్చేసి ఒక 3 అండి, యాలకులు ఒక 3 తీసుకున్నాను, సోంపు ఒక 1 స్పూన్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా 3 ఆనియన్స్ అవి వేసుకోవాలండి. వేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి సాల్ట్, ఇంకా ఇవి బాగా మెత్తపడి ఉడికిపోవాలన్నమాట ఆనియన్స్. కారము ఒక 1 స్పూన్ వేసుకున్నాను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇంకా ఇవి ఉడికే లోపల మనం ఇక్కడ టమోటాలు అయితే ఒక 2 తీసుకున్నానండి. ఇవి కట్ చేసుకొని మనం కొంచెం పేస్ట్ మసాలా అయితే రెడీ చేసుకోవాలండి. మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడే షేర్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే టమోటాలు కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత మిక్సీ జార్ అయితే తీసుకొని ఒక 3 వెల్లుల్లిపాయలండి, అవి కొంచెం పెద్దగా ఉంటాయన్నమాట. చిన్నవైతే ఒక 8 వరకు తీసుకోండి. నేను ఇక్కడ పెద్దవి కాబట్టి ఒక 3 అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి అల్లం 2 ఇంచుల వరకు తీసుకోవాలన్నమాట. అల్లం 2 ఇంచులు. ఆ తర్వాత కొత్తిమీర కొద్దిగా అండి. ఈ ఎండలకైతే అసలు కొత్తిమీర వాడిపోతుందండి. వీలైతే మెత్తబడిపోతుంది, లేదంటే వాడిపోతుందన్నమాట. ఇలా ఉంటుంది, చూడాలి. కొంచెం స్టోర్ చేసుకునే పద్ధతిలో చేసుకుందాము అనుకుంటూ ఉన్నాను ఇక్కడైతే. ఇంకా ఇక్కడ చూసారు కదండి, ఈ కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే తీసుకొని మంచిగా కొంచెం ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత ఇదిగోండి అల్లం కూడా కట్ చేసి వేసుకోవాలన్నమాట. నేను పక్కకు తీసి పెట్టాను కదా అల్లము, అది కూడా వేసేసుకున్నానండి. కొంచెం అయితే చాలు అనుకున్నాను, కానీ క్వాంటిటీ పరంగా మనం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి 2 ఇంచుల అల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది అనేసి నేను 2 ఇంచులు అల్లం అయితే తీసుకొని ఇంకా 2 టమోటాలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. వేసుకొని ఇదిగోండి మెత్తగా పేస్ట్ లాగా చేసేసాను. మీరు బాగా కారం తినేటట్టయితే 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఇంకా ఇక్కడ చూసారు కదా ఆ విధంగా పేస్ట్ చేసేసుకొని మనకు ఈ పేస్ట్ రెడీ అయ్యే లోపల ఆనియన్స్ మెత్తగా ఉడికిపోతాయండి. చూసారు కదా కారము, పసుపు అవన్నిటి కలిపి వేసాను కాబట్టి కొంచెం మెత్తగా ఉడికిపోయాయి. ఆ తర్వాత ఈ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. మేము కారం తక్కువగా తింటాం కాబట్టి ఇంకా అంటెల్లో కారం వేస్తే తినలేరండి. మా ఆయన అయితే అస్సలు తినలేరనమాట. స్పెషల్గా మేమైనా కారం తింటాం కానీ మా ఆయన అయితే అస్సలు తినలేడు. నేను ఇంకా వెరైటీగా చేసి కూడా వేస్టే కదా, అందుకనేసి నేను ఇక్కడైతే పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. మీరైతే పచ్చిమిర్చి కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ఇంకా మొత్తం అవంతా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇదిగోండి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొంచెం దాంట్లో ఉండే వాటర్ పోయేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది ఒక 1/2 కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కర్రీ అనేసి, చాలా బాగుంటుందండి. పుల్లంగా మనకి అంత గోంగూర టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంది అయితే. గోంగూర కోడిగుడ్డు కర్రీ చేస్తారు కదా, ఆ టేస్ట్ అయితే అనిపించింది నాకైతే మాత్రం. పుల్లంగా చాలా బాగుంది అయితే. మా పిల్లలు కూడా బాగుందమ్మా అనేసి అన్నారు. ఇంకా పెరుగు అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అనమాట, ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకొని, ఎందుకంటే చిక్కగా ఉంది కదండి అందుకనేసి ఒక గ్లాస్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనం పెరుగు కూడా ఉడికించేసుకోవాలండి. బాగా ఉడికిపోయి బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికించేసుకోవాలి. ఉడికిన తర్వాతే మనం ఎగ్స్ వేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకొని మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నామంటే మనకు ఇక్కడ కర్రీ పర్ఫెక్ట్గా అయితే టేస్ట్కి తగ్గట్టుగా ఉడికిపోతుంది అనమాట.
ఇంకా ఆ తర్వాత ఇదిగోండి వాటర్ వేసేసి, ఎందుకంటే ఇక్కడ లేట్ అయిపోయింది అందుకే నేను అన్నీ ఒకేసారి వేసాను. మీరైతే మాత్రం పెరుగు ఉడికిన తర్వాత ఎగ్స్ వేసుకోండి. ఉడికి మనకు ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు ఎగ్స్ వేసుకొని వాటర్ వేసుకొని కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అలా పెట్టేసి ఇదిగోండి కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం గరం మసాలా, కస్తూరి మేతి యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మేమైతే తినేసాము. చాలా అంటే చాలా బాగుందనమాట. ఒక పూటకే సరిపోయిందండి మాకైతే. ఇంకా తర్వాత కొద్దిసేపు పడుకున్నాను అంతే. మధ్యాహ్నం 2:30 అయిపోయిందండి మేము తినేసరికి. కొద్దిసేపు పడుకున్నాను. ఇంకా తర్వాత ట్యూషన్ స్టార్ట్ అయిపోయిందనమాట 4:30కి. నేనైతే కంపల్సరీగా మధ్యాహ్నం ఒక 2 అవర్స్ అయితే పడుకుంటున్నానండి. 2 అవర్స్ కానీ లేదా 1 అవర్ కానీ పడుకుంటున్నాను. మధ్యాహ్నం నిద్ర తక్కువైపోతుంది కదా, కనీసం ఇంకా మధ్యాహ్నం కూడా నిద్ర లేకపోతే ఆరోగ్యం బాగా పాడైపోతుంది. అందుకనేసి మధ్యాహ్నం 1 అవర్ అయినా పడుకునేస్తూ ఉన్నాను. 2:30కి అలా పడుకొని 4 గంటలకల్లా లేస్తూ ఉన్నానండి. ఇంకా హాఫ్ అన్ అవర్ ఇంకా ఉంటే ఇంకా ఇంట్లో పిల్లలు వస్తారు కదా, వాళ్ళ కోసం క్లీన్ చేసుకోవడానికి ఆ హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇదిగోండి మా ఆయనకైతే నిమ్మకాయ జ్యూస్ అయితే చేసి ఇచ్చాను. ఎండలు కదా, ఎండకు వస్తున్నాడండి అసలు. మధ్యాహ్నం అయితే నాకు కొంచెం నిమ్మకాయ జ్యూస్ చేసి ఇవ్వ అని చెప్పేసి అడిగాడు మా ఆయన. అయితే మామూలుగా అయితే కొబ్బరి నీళ్ళు తెచ్చుకుంటామండి. ఇంకా నిమ్మకాయలు తెచ్చుకున్నాం కదా, ఎందుకులే కొబ్బరి నీళ్ళు అనేసి ఇంకా ఆయన అయితే కొబ్బరి నీళ్ళు తెచ్చుకోవడం లేదు. బాగా వేడి చేసేసిందంట. అందుకనేసి మా ఆయన కోసం నిమ్మకాయ జ్యూస్ అయితే కొట్టించేసాను. మా ఆయన అయితే సగం తాగేసి నాకు కొద్దిగా అయితే ఇచ్చారు, సగం నాకు ఇచ్చారు. ఇంకా పిల్లలు అందరం తాగేసామండి. ఇంకా ఆయన అయితే మళ్ళీ వేరే చోట ట్యూషన్ అయితే ఉంది కదా, ఇన్స్టిట్యూట్లో 8 గంటలకు 6 నుంచి 8 గంటల వరకు ట్యూషన్ ఉంటుందండి. ఆయన అక్కడికైతే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మా బాబు కోసం అండి, ఇంకా వాడు ఆకలేస్తుంది. సాయంత్రం అయితే ఏదో ఒకటి కంపల్సరీగా తినటం అయితే అలవాటు చేసుకున్నాడండి. దానికోసం ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. లేదు అంటే బయటికి వెళ్ళి ఆయిల్ ఫుడ్ తింటూ ఉన్నాడు. అవంతా తినొద్దు నాన్న అని చెప్పేసి ఇంట్లో నేను ఏదో ఒకటైతే ఇలా చేసి పెడుతూ ఉన్నాను మా బాబు కోసం అయితే. ఈరోజైతే గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నానండి. తీసుకొని అందులో నేను బాగా 3 టేబుల్ స్పూన్ దాకా చక్కెర అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని దోశలాగా, అంటే దోశ బ్యాటర్ లాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం సోడా కూడా వేసుకోవాలండి. సోడా వేస్తేనే మనకి ఈ దోశలు అనేటివి చాలా బాగా వస్తాయి. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్కి మనం దోశ పిండి నానబెట్టలేదనుకోండి, ఇవి చేసి ఇచ్చినా కూడా పిల్లలు హ్యాపీగా తినేస్తారు. టేస్ట్ అయితే అంత బాగుందనమాట. మా బాబు అయితే అమ్మ చాలా బాగుంది టేస్ట్ అనేసి అన్నాడు. మా పాప కూడా అండి. మా పాప కొద్దిగా తినిందంట. తను ఇలాంటివంతా ఇష్టపడదండి. తను ఎప్పుడు ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి ఇష్టపడుతుంది. మా బాబు అయితే తనకి ఆకలేసిందంటే ఏది చేసి పెట్టినా కూడా తినేస్తాడు. స్పెషల్గా అయితే చపాతీలండి బాగా తింటాడనమాట. గోధుమ పిండితో ఏది చేసి పెట్టినా తింటాడు. అందుకనేసి మా బాబు కోసం ఇలా దోశల మాదిరి అయితే చేసి ఇచ్చేసాను. కరెక్ట్గా నేను కలిపిన పిండికి అయితే అండి ఒక 3 దోశలు అయితే వచ్చేసాయి. వాడైతే కడుపు నిండా తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళాడండి. ఇంకా మా పాప ఉంది కదా, వాడు ఏది అడిగినా కూడా వాడికే చేసి ఇస్తావమ్మా, నాకైతే చేసి ఇవ్వు అని చెప్పేసి తనైతే నన్ను అరుస్తూ ఉంది. నీ కొడుకు ఏది అడిగినా చేసి పెడతావు, నాకైతే చేసి పెట్టవు అని. కాదండి, మా పాప అయితే ఎప్పుడు ఆయిల్ ఫుడ్స్ అనమాట. అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా, ఎక్కువ అవే అడుగుతుంది. బయట కూడా అవే తీసుకొచ్చి పెట్టమంటుందండి. ఇంకా బయట ఎందుకు తెచ్చి పెట్టడము, ఇంట్లో చేస్తే కనీసం కొంచెమైనా ఆరోగ్యం బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేనైతే సరే నేనైనా చేసిస్తాను అని చెప్పేశాను. నీకు మాత్రం ఎందుకు చేసిస్తాను, కొంచెం నేను కాఫీ తాగేసి నీకు చేసిస్తానులే అని చెప్పేసి ఇదిగోండి కాఫీ అయితే ఇలా పెట్టుకున్నాను. నేనైతే ఫస్ట్ ఒక 2 స్పూన్లు కాఫీ పౌడర్ అయితే వేసుకున్నానండి. 2 స్పూన్లు కాదు, సారీ, 1.5 స్పూన్ యాడ్ చేసుకొని పంచదార అండి 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. కాఫీ పౌడర్ అయితే 1.5 స్పూను, పంచదార వచ్చి 2 స్పూన్స్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ 1 టీ స్పూన్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వేసుకొని బాగా బీట్ చేసేసానండి. బాగా బీట్ చేసేసరికి అది కొంచెం మనకి నొరగలాగా క్రీమీ స్ట్రక్చర్ లాగా వచ్చేసింది అనమాట.
చూసారు కదా! చాలా అంటే చాలా బాగుంది. భలే ఎక్సైట్‌మెంట్ అయ్యాను నేనైతే మాత్రం. కాకపోతే పాలు కొంచెం నీళ్ళు నీళ్ళగా ఉండడం వల్ల కొంచెం స్వీట్ అనేది ఎక్కువ అనిపించిందండి. ఈసారి అయితే కొంచెం చిక్కగా పాలు కాంచుకొని తాగితే బాగుంటుందేమో. ఈసారి అయితే ట్రై చేస్తానండి. నీళ్ళు నీళ్ళగా అయితే అస్సలు బాగోలేదు. ఇంకా తర్వాత తాగిన తర్వాత ఇదిగోండి నేను క్యాబేజీ మంచిగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. మెత్తగా పట్టుకోవాలండి. కొంచెం బరక బరకగా ఉండాలా. మిక్సీలో వేసుకున్నాను. అది 2 కప్స్ వరకు ఉందనమాట. ఆ తర్వాత 1 కప్పు మైదా పిండి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేశానండి. 1 టీ స్పూన్ కారము, ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, కొంచెం కలర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం ఇక్కడ నాకు వాటర్‌గా అనిపిస్తూ ఉంది. అందుకనేసి ఇక్కడ నేను మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే మైదా అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. మైదా మంచిది కాదనేసి నా ఫీలింగ్ అండి. అందుకే కొంచెం యాడ్ చేస్తూ ఉన్నాననమాట. మా ఇంట్లో పెద్దగా తినం మైదా పిండి అయితే ఎక్కువ అసలు వాడను నేను. మామూలుగా అయితే ఇక్కడ 2 కప్స్ అయితే వచ్చిందండి నాకు. ఈ క్యాబేజీ అయితే 2 కప్స్ వచ్చిందనుకోండి. 2 కప్పులకి 2 కప్పులు మైదా యాడ్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్‌గా క్వాంటిటీ అనేది సరిపోతుంది. ఏసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ ఏసుకుంటే సరిపోతుందనమాట. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి మంచిగా కలిపేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. క్యాబేజీ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ పైనైతే మందపాటి కడాయి అయితే పెట్టేసి ఆయిల్ వేసుకున్నానండి. ఒక 1 లీటర్ వరకు ఆయిల్ వేసుకున్నాము అంటే మనం 2 సార్లుగా వేసేసుకున్నాము అంటే తొందరగా అయిపోతుంది. ఇంకా కొంచెం యాడ్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ టైం పడుతుంది. అందుకనేసి ఇక్కడ నేను 1.5 లీటర్ వరకు వేసానండి ఆయిల్ అయితే. ఆ తర్వాత ఇంకా మనకి మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఒక ఆనియను, ఒక 3 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ అల్లం అయితే కొంచెం తురిమేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు అయితే వేయలేదులేండి. ఓన్లీ అల్లం మాత్రమే తురిమేసుకున్నాను ఒక 1 ఇంచు వరకు. ఇంకా తర్వాత ఇదిగోండి నేను కట్ చేసుకునే లోపల ఆయిల్ అయితే బాగా కాగిపోయిందనమాట. వేడైపోయింది. వేడైన తర్వాత చిన్న వంటల్లాగా ఇవి మనం వేసేసుకోవాలండి. పెద్దవి వేసుకున్నాం అనుకోండి మనకు సరిగ్గా ఉడకవన్నమాట. ఆయిల్ బాగా కాగిపోయిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న వంటల్లాగా తయారు చేసుకొని మనం ఆయిల్లో అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించేసుకోవాలి. వీటిని అయితే వేసిన వెంటనే కలపకూడదండి. కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత మనం గరిటెతో కలిపేసేయాలి. ఇవి చాలా లేట్ అవుతుందండి ఉడికేసరికి. ఇంకా ఈ లేట్ అవ్వడంలో మనం కొంచెం సేపు కూర్చునే కూడా టైం వేస్ట్ అవుతుంది కదా. అందుకనేసి ఇవి ఉడికేసరికి ఎలాగైనా 15 మినిట్స్ అయితే పట్టిందండి. ఈ ఒక్క వాయి ఉడకడానికే. చూసారు కదా రెడ్‌గా బాగా ఉడికిపోయాయండి. ఈలోపు అయితే నేను సామాన్లు అయితే సగం క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇన్ని వంటలు చేసినప్పుడు సామాన్లు ఎక్కువ అవుతూ ఉంటాయి కదండి. ఇంకా వంట చేస్తూనే సామాను క్లీన్ చేసుకుంటే ఆడికి పని అయిపోతుందనమాట. లేదు ఈరోజు సామాన్లు ఇక్కడే ఉన్నాయనుకోండి, అట్లే ఉన్నాయనుకోండి, రేపటికి ఎక్కువైపోతాయి, ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇంకా మా పాప ఉంటే నువ్వు చూసుకోనని చెప్పేసి నేనైతే సామాను క్లీన్ చేసుకున్నాను. ఇంకా అలా ఒక వాయి అయితే తీసి ప్లేట్లో అయితే వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇంకా మిగతావి ఉంటాయి కదా, మిగతా సగం అయితే ఉంది. అది కూడా ఆయిల్ అయితే వేసేసుకొని మంచిగా ఇంతకు ముందులాగా ఫ్రై చేసేసి మొత్తం పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇదిగోండి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకొని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియను, తురుముకున్న అల్లం వేసేసి ఆ తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం మెత్తబడాలి అంతే. ఎక్కువగా రెడ్‌గా మనకు వేగాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఇందులో నేను వెల్లుల్లిపాయ అయితే వేయలేదు. ఓన్లీ అల్లం మాత్రమే వేసానండి. వేసేసి ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి టమాటా సాస్ అండి. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇష్టమైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి సోయా సాసు. ఇది 1 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత
మనం కార్న్‌ఫ్లోర్ ఉంటుంది కదండీ! అది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని చిన్న కప్పుతో వాటర్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఇందులో అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వెజ్ మంచూరియాలు, అవి వీటిల్లో వేసేసేయాలి. మనకు బయట తినేటట్టయితే బయట మనకు చేసి పెడుతూ ఉంటారు కదండీ! ఆ పరంగా తినాలంటే కొంచెం జ్యూసీగా ఉండాలనమాట. ఇంక ఇక్కడ జ్యూసీగా లేదనేసి నేను మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని కప్పులో కొంచెం వాటర్, ఒక కప్పుకి ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మంచిగా బాగా మంచిగా కలిపేసుకొని, ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా అన్నీ చివరికి స్ప్రెడ్ చేసేసి ఇందులో అయితే మిశ్రమాన్ని వేసేసానండి. ఇలా వేయడం వల్ల మనకి జ్యూసీగా వస్తుందనమాట ఇది క్వాంటిటీ అయితే. అందుకే నేను స్టార్టింగ్‌లో కార్న్‌ఫ్లోర్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్‌లే యాడ్ చేశానండి. మళ్ళీ ఇది ఎక్కువ అవుతుంది అనేసి, పడుతుంది కదా అనేసి. ఆ తర్వాత ఇదిగోండి ఇలా మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకి ఇది బాగా దగ్గర పడుతుందండి. మనం టేస్ట్ చూసుకొని మూత పెట్టేసేయాలన్నమాట. నేనైతే ఇక్కడ సాల్ట్ అదంతా ఏమి వేయలేదండి. ఎందుకంటే మా ఆయన సాల్ట్ ఎక్కువగా తినడు కాబట్టి వేయలేదనమాట. ఆల్రెడీ వెజ్ మంచూరియాలలోనే సాల్ట్ సరిపోతుంది. మనం ఈ కార్న్‌ఫ్లోర్ ఎక్కువ కలిపేసరికి కొంచెం వైట్‌గా ఉండేసరికి 1 టేబుల్ స్పూన్ సోయా అయితే యాడ్ చేశానండి. సోయా సాస్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టేస్తే మనకు రెడీ అయిపోతుందండి. ఒక 1 మినిట్ అంతే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇది బాగా పడుతుంది అంతే. ఇంతే అనమాట. నేను ఆ తర్వాత అయితే ఏం షేర్ చేయలేదు. మీకు నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ అండి.